మసాలా వంకాయ ఇలా చేశారంటే ఈజీ మెథడ్లో చాలా తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే గ్రేవీ కోసం నువ్వులు వేయించుకోవాలి. మందపాటి గిన్నెలో స్టవ్ చిన్నగా పెట్టుకొని నువ్వులు వేయించుకొని అందులోనే కొన్ని క్యాషూ నట్స్, కొన్ని ఆల్మండ్స్ వేసుకోవాలి. వేసుకొని లైట్గా వేయించుకోవాలి. దూరగా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. డ్రై ఫ్రూట్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్నాక పొడిలాగా పట్టుకొని ఆ పొడిలో కొద్దిగా నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ముందుగా నీళ్లు పోస్తే సరిగ్గా పొడి కాదు, మెత్తగా కాదు. ఇలా పేస్ట్ నూరుకొని పక్కన పెట్టుకొని చింతపండు రసాన్ని తీసుకోవాలి ఈ విధంగా. తర్వాత వంకాయలు, నల్ల వంకాయలు తీసుకున్నాను నేను 1/2 కేజీ. ఇట్లా పుచ్చులు లేకుండా చూసుకొని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఆయిల్ యూజ్ చేయట్లేదు నేను డీప్ ఫ్రై కోసం. వంకాయలు తొందరగానే మగ్గిపోతాయి ఆయిల్లో. ఇట్లా కొంచెం స్కిన్ చేంజ్ అవడంతో చూడండి, స్కిన్ అనేది చేంజ్ అయిపోయింది. అలా చేంజ్ అవుతూ తీసేయాలి. తర్వాత టమాటాలు పేస్ట్ లాగా పట్టుకోవాలి, ఒక 3 టమాటాలు. తర్వాత అదే ఆయిల్లో ఈ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేగాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఇలా ఉల్లిపాయలు మగ్గిపోయాక 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత టమాటా పేస్ట్ వేసుకొని టమాటా పేస్ట్ మంచిగా ఫ్రై కానివ్వాలి. పైన ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్ట్ని స్టవ్ మీడియంగా పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఆయిల్ మొత్తం పైకి తేలాక ఇందాక పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత నేను 1/2 కిలో వంకాయలకి 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను. కారం తక్కువగా తినే వాళ్ళైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక చింతపండు రసం మిక్సీ జార్లో వేసుకున్నాను నేను, కొంచెం పేస్ట్ ఉంటే వేసుకొని అదే చింతపండు రసం పోసుకున్నాక 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. పోసుకొని ఇందాక ఫ్రై చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని స్టవ్ మీడియంగా పెట్టుకొని మూత పెట్టేసుకొని మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పైన ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడాలి గ్రేవీ అనేది. వంకాయ కర్రీ తయారైపోయింది 10 నిమిషాల తర్వాత. అంతే, ఎంతో సింపుల్గా వంకాయ కర్రీ. ఈ విధంగా ట్రై చేయండి, మసాలా వంకాయ.